నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. తెలుగుదేశం, జనసేన పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. 24 సీట్లు, తర్వాత 3 పార్లమెంట్‌కి సంబంధించినవి. సో, ఇప్పుడు ఇచ్చిన సీట్ల సర్దుబాటులో కరెక్ట్‌గా న్యాయం జరిగిందా అసలు జనసేనకి సంబంధించి? అంజి గారు, ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఇక్కడ ఒక చర్చ అండి. న అట్‌లీస్ట్ 40 సీట్లన్నా ఇస్తే ఓటు ట్రాన్స్‌ఫర్ జరిగేది అనే చర్చ జరుగుతుంది. ఇక్కడ మీకు బీహార్ ఎలక్షన్స్ తీసుకుంటే అక్కడ కూడా ఇలాగే జరిగింది. హ్మ్. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చి కూటమిలో హ్మ్. దెబ్బతిన్నారు. ఓకే. ఎందుకంటే కాంగ్రెస్ ఓటు అభ్యర్థులు గెలవలేదు. ట్రాన్స్‌ఫర్‌కి దీనికి లాజిక్ ఏంటండి? అంటే దానికి అంటే ఏమవుతుందంటే బలం లేదు. ఇప్పుడు వాళ్ళ హ్మ్. బలం ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయనేటువంటిది ఖచ్చితంగా డంకాపదంగా గెలుస్తామన్నవి వాళ్ళు చూజ్ చేసుకుంటున్నారు. ఓకే. ఓకే. నంబర్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే హ్మ్. 50-60% ఛాన్సెస్ ఉన్నాయి కూడా వీళ్ళు అడగాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే సంపూర్ణంగా ఓటు ట్రాన్స్‌ఫర్ అనేది అర్థం కావట్లేదు. నేను అనేది ఇప్పుడు ఆ. మీరు సపోజ్ పూర్తిగా. భీమవరం తీసుకోండి. ఆ! ఆయన జనసేన ఆయన పోటీ చేద్దాం అనుకుంటున్నారు. హ్మ్. మీరు 100కి 100% తెలుగుదేశం ఓటు ఇటు ట్రాన్స్ఫర్ కాకపోయినా, లేకపోతే 100కి 100% జనసేన ఓటు ట్రాన్స్ఫర్ కాకపోయినా, మెజారిటీ ఓట్ ట్రాన్స్ఫర్ జరిగితే చాలు అట్లాంటి ప్రదేశంలో. ఓకే. ఆ! సపోజ్ తెలుగుదేశం వాళ్ళు భీమవరంలో ఈయనకి వేయాలి. వేయాలి అన్నప్పుడు వాళ్ళు 100కి 100% వేయకపోయినా, ఒక 70-80% వెలిసినా ఆయన బలం అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి గెలిచిపోతారు. ఓకే. అట్లాగే తెలుగుదేశం వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు, జనసేన వాళ్ళు ఒక 70% ఏసినా మొత్తం ఏది అనేటువంటిది మొత్తం ట్రాన్స్‌ఫర్ అవుతుంది 100% అనేది చెప్పలేం. ఎందుకంటే ఒక్కోడికి ఒక కారణం ఉంటుంది. కానీ మెజారిటీ ఓట్ ట్రాన్స్‌ఫర్ జరగడానికి అవకాశం ఉండాలి. రెండోది వాళ్ళ సొంత బలం అక్కడ ఎక్కువ ఉండాలి. ఈ 2 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడే వాళ్ళు గెలవగలుగుతారు. అలా గాకుండా వీళ్ళకి ఒక 50% మాత్రమే అక్కడ బలం ఉండి, అవతల వాళ్ళకి ఒక 50% ఉన్నప్పుడు, వీళ్ళు కొంత తగ్గి వాళ్ళతో కొంత తగ్గితే అసలు సీటే పోయే ప్రమాదం ఉంది. ఓకే. ఈ ఓకే. క్యాలిక్యులేషన్స్ ఓకే. తీసుకుంటారు. ఓకే. హ్మ్. అందుకని ఏంటంటే ఖచ్చితంగా ఓటు ట్రాన్స్‌ఫర్ జరగటానికి ఒకవేళ 10-20% తగ్గినా గూడా గెలవటానికి అవకాశం ఎక్కడుందో వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళు వేసుకున్నారు. ఓకే. తెలుగుదేశం పరిస్థితి కూడా ఏంటంటే ఇక్కడ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. హ్మ్. పవన్ కళ్యాణ్ గారి మీద అపారమైన గౌరవం ఉండి, ఆయన కష్టకాలంలో ఆదుకున్నాడు అనేటువంటి కృతజ్ఞత ఉన్నప్పటికీ కూడా ఏంటంటే, ఒక 40 సీట్లో, 50 సీట్లో ఇచ్చి ఎక్కువ సీట్లు ఓడిపోయినాయి అనుకోండి. వీళ్ళకి కూడా కాకుండా పోతుంది గదా అది. హ్మ్. ఇంకా మాట్లాడితే ఇవాళున్న 3 పార్టీలకు కూడా హ్మ్. ఈ 2024 ఎలక్షన్స్ అనేటువంటిది జీవన మరణ సమస్య. హ్మ్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీనే తీసుకోండి. ఈసారి అధికారంలోకి రాకపోతే చంద్రబాబు నాయుడు గారికి దాదాపుగా ఇవే ఆఖరి ఎలక్షన్స్. అయిన తర్వాత లోకేష్ గారు అనేటువంటి వ్యక్తి ఇవాళ చూడటానికి ఏదో మారినట్టుగా తర్వాత సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చినట్టుగా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఒక గవర్నమెంట్‌ని లీడ్ చేసే అంత అనుభవం గాని, ఆ స్థాయి గాని అతనికి రాలేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక లెజెండరీ పర్సనాలిటీ గనక అక్కడి నుంచి రిటైర్ అయింది అంటే, ప్రశ్నార్థకంగా మళ్ళీ వైసీపీ గనకొస్తే తుడిచిపెట్టేస్తారు తెలుగుదేశాన్ని. అనుమానం లేకుండా. ఇక జనసేన పరిస్థితి తీసుకోండి. దాదాపు 10 సంవత్సరాలు పార్టీ పెట్టినప్పటికీ కూడా 2019లో ఘోరమైనటువంటి ఓటమిని చవిచూసిన తర్వాత కూడా తన రెక్కల కష్టంతోటి అసలు ఇంకొకళ్ళైతే రాజకీయ సన్యాసం తీసుకొని వెళ్ళిపోవాలి. వాళ్ళ అన్నయ్య గారు కూడా అలాగే వెళ్ళిపోయారు మన వల్ల కాదని. కానీ ఆయనకి ఆల్రెడీ గెలిచిన తర్వాత కూడా. గెలిచిన తర్వాత ఆ! 18 సీట్లు వచ్చిన 18% తర్వాత కూడా. ఓట్లొచ్చిన వచ్చిన తర్వాత. తర్వాత కూడా అది. కానీ తను కూడా ఓడిపోయిన తర్వాత హ్మ్. ఎన్ని అవమానాలు ఫేస్ చేసిన తర్వాత కూడా అవును. నిలబడ్డారు. నిలబడ్డాడు చూసారా? అది అవును. అవును. తర్వాత తను సొంతగా సినిమాలు చేసి తన డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఈనాడు హ్మ్. లాగటం ఒక రాజకీయ నాయకుడు అంటే హి అవును. ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్ చెప్పాలంటే. హ్మ్. హ్మ్. అతను ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి. కరెక్ట్. అవును. ఇది 2024 వరకు సాగుతుంది. హ్మ్. 2024లో ఏ పరిస్థితిలోనూ అధికారంలోకొచ్చి అధికారంలో భాగస్వామ్యం కాకపోతే, ఇంకొక 5 సంవత్సరాలు రెక్కల కష్టం మీద నడపడం అనేటువంటిది ఆయనకి కూడా సాధ్యమయ్యే పని కాదు. కాకపోతే ఈ లోపల ఈ మిగతా వాళ్ళందరూ క్యాడర్‌లో ఉన్నవాళ్ళు మిస్‌లీడ్ చేస్తూ మిస్‌లీడ్ అంటే ఆ! ఆ! మిస్‌లీడ్ అని కూడా మనం అనలేం. హ్మ్. దీంట్లో హ్మ్. 90%లో 10% హ్మ్. వైసీపీ కోవర్టులు కొంతమంది ఖచ్చితంగా ప్రతి పార్టీలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత హ్మ్. ఏముందో ఒక పోస్ట్ పెట్టడమే కదా! ఈ పొత్తు చెడిపోవాలి, లేకపోతే వీళ్ళని రెచ్చగొట్టి జన సైనికుల్ని వాళ్ళ ఇప్పుడు అధినేతకి వాళ్ళది వదిలిపెడదాం సార్. హ్మ్. మరి హరిరామ జోగయ్య లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారే ఇప్పుడు. ఖచ్చితంగా నేను ఆ! చెప్తోందదే. ఆ! కోవర్టులు అన్న వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు. హుహు. హ్మ్. హరిరామ జోగయ్య అనేటువంటి వాడు నిజంగా పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషి అయితే హ్మ్. ఫోన్‌లో చెప్పలేడా? హ్మ్. ప్రతిసారి ఒక లేఖ లేఖ ఎందుకు రాయాలి? అస్త్రాలుగా వాడుతున్నారు. ఇవాళ ఆ! ప్రకటించినా కూడా ఒక లేఖ రాసేసాడు. హ్మ్. బహిరంగ లేఖ. హ్మ్. అంటే ఏంటి? ఈ జన ఆ! సైనికులను రెచ్చగొట్టాలి. ఇప్పుడది లీడర్‌ని మరి అది రెచ్చగొట్టాలి. అది వాళ్ళు అర్థం చేసుకుంటారండి? ఇప్పుడు ఎవరు ఆ సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళు ఈ ఈ వీళ్ళ రూట్‌లో ఎళ్ళరంటారా? ఆ! సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి రూట్‌లో వాళ్ళే వెళ్తారు అంజి గారు. ఉంటారు. వాళ్ళ మీరు స్ట్రాటజీ చూసారు గదా! వాళ్ళకుంటదంటారా? ఖచ్చితంగా. హ్మ్. ఇప్పుడు
ఒక సామాజిక వర్గం మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అవరాని గంప గుర్తుగా తీసుకెళ్ళి ఒకళ్ళకి వేయటం చరిత్రలో ఏనాడు జరగల. అది ఓకేనండి. కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ అవరా అని నా ఉద్దేశం. అయ్యేవాళ్ళు కొంత శాతం ఉంటారు. ఆ! ఎందుకంటే మనాన్ని సీఎంగా చూసుకోవాలనేటువంటి యాస్పిరేషన్ ఉన్నటువంటి వాళ్ళు సహజంగానే కొంత డిసప్పాయింట్ అవుతారు. ముద్రగడ్డ గారు ఉన్నారు. ముద్రగడ గారు లాంటి వాళ్ళు ఉమ్, ఉన్నా కూడా ఏంటంటే ముద్రగడ లాంటి వాళ్ళకి రాజకీయ దురంధరులు వాళ్ళంతా. ఉమ్, వాళ్ళకేమీ అంత తెలియకుండా లేదు. ఉమ్, కానీ మనవాడు ఒకడు వచ్చాడు కాబట్టి వీలైనంత పుష్ చేద్దాం అనుకుంటారే కానీ వాళ్ళందరినీ కట్టుకట్టడం ఇప్పుడు ముద్రగడగా పద్మనాభం గారు మొత్తం కాపు సామాజిక వర్గానికి మొత్తానికి రిప్రజెంటేటివ్గా ఆయన ఉన్నాడు ఇవాళ. ఉమ్. ఉంటే ఏ పార్టీనో ఎప్పుడో తీసుకెళ్ళి నెత్తిన పెట్టుకునేవాళ్ళు. ఓకే. సో చాలామంది నాయకులు పుట్టుకొచ్చారు. ప్రతి పార్టీలోనూ నాయకులు ఉన్నారు. వాళ్ళకంటూ కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు. కాబట్టి అది స్కాటర్డ్గా ఉంటుంది. దీన్ని అంతటిని మీరు కట్టుగా కట్టడం అనేటువంటిది ఏ కులాన్ని ఒక పార్టీ కట్టడం అనేటువంటిది ఆ మాటకు వస్తే ఉమ్, 2019 ఎలక్షన్లో కమ్మ సామాజిక వర్గాన్ని గనక తీసుకుంటే, ఎందుకంటే తెలుగుదేశం అంటే కమ్మ పార్టీ అంటారు. కేవలం 70% మంది మాత్రమే తెలుగు దేశానికి వేశారు. 30% మంది కమ్మవాళ్ళు వైసీపీకి వేశారు. కాబట్టి ఏంటంటే మీకు కుల సమీకరణాలన్నీ కూడా ఒక పార్టీకి అనుకూలంగా ఉండవు. కాకపోతే ఏంటంటే మనవాడికి ఛాన్స్ వస్తుంది కాబట్టి మనవాడు సీఎం కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. రైట్. కానీ నీ బలం ఎంత? ఎగ్జాక్ట్లీ అదే పవన్ కళ్యాణ్ గారు రియలైజ్ అయ్యారు. ఆయన ఒక మీటింగ్లో ఏం చెప్పారు? నా కాళ్ళు చేతులు మీరే కట్టేశారయ్యా. ఒక 10 మందిని గెలిపించుంటే నాకు బార్గెనింగ్ కెపాసిటీ ఉంది. ఈసారి నాకు 50 ఇవ్వండి అని అడిగేవాడిని. లింగు లింగం అంటూ ఒక నన్ను కూడా ఓడించి కూర్చోబెట్టి ఇవాళ మీరు వెళ్ళి సీఎం కుర్చీ అడగండి, లేకపోతే ఒక 70 సీట్లు అడగండి అంటే నాకు అసలు బార్గెనింగ్ కెపాసిటీ నిజంగా మెచ్చుకోవాలి పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు అంత ఓపెన్గా మాట్లాడు. ఓపెన్ మాట్లాడు. ఓకే. నాకు ప్రతి మాట ఈ మాట మాట్లాడితే నాకు రాజకీయంగా లాభమా నష్టమా 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడతారు. ఆయన మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు. No. సో మీరేం చేశారు? నన్ను ఏం చేశారు మీరు? మీ వాడిగా నాకు ముద్ర పట్టడం వల్ల నాకు లాభం జరిగిందా నష్టం జరిగిందా? ముద్ర అయితే వేశారు, ఓట్లు మాత్రం వేయలేదు. నిజంగా కాపు బలిజ సామాజిక వర్గాలన్నీ కనుక మీరు కలిపి తీసుకుంటే దాదాపు 24% ఉన్నారు. అవును, స్ట్రెంత్ ఎక్కువ. అన్నిటికంటే బీసీల తర్వాత అంత స్ట్రెంగ్త్ ఉంది వాళ్ళకి. అవును. మరి 6% ఓట్లు ఎందుకు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారికి? ఐక్యత లేకపోవటం. అంతే అంతే కదా. సో అది క్లియర్గా నీకు తెలుస్తున్నప్పుడు ఈ 5 ఏళ్లలో అంత ఐక్యత వచ్చేసిందా? ఓకే. వచ్చేసి ఆయన సినిమాలు చేసుకొని పాపం కోట్ల రూపాయలు అక్కడ తెచ్చుకోవటం, మొత్తం ఇక్కడ ఖర్చు పెడతా ఉంటే మీ సామాజిక వర్గం ఆర్థికంగా ఎంత పరిపుష్టం చేసింది పవన్ కళ్యాణ్ గారిని? నువ్వు సీఎం అవ్వు అని చెప్పి రెచ్చగొట్టడం తప్పితే మీ సామాజిక వర్గం అతనికి చేసింది ఏంటి? పైగా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులే ఇవాళ మాట్లాడుతున్న పద్ధతి చూసాం. 2-3 వ్యక్తులు ఇది అసలు మా వాడిని అవమానించినట్టు, మా వాడిని చేసిన. మీ నాయకుడికి లేనప్పుడు మీకేంటి? నాయకుడు అన్నీ ఆలోచించి 100 నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక ట్రైన్డ్ సోల్జర్గా, అందులో మీరు సైనికులు అంటున్నారు, సైనికుల యొక్క తత్వం ఎలా ఉండాలి? అధినేత చెప్తే దూకేయమంటే దూకేయాలి, చచ్చిపోమంటే చచ్చిపోవాలి. అలాంటి కమిట్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే అధికారంలోకి రాగలుగుతారు. కానీ ఒకళ్ళు ఇట్లాగితే దేనికి కాకుండా పోతారు. ఆ క్లారిటీ పవన్ కళ్యాణ్ గారికి చాలా ఉంది. ఆయన ఒక మాట కూడా చెప్పారు, మేము ఏదైతే నిర్ణయాలు తీసుకుంటామో వాటిని ఆమోదించిన వాళ్ళు మాత్రమే మా పార్టీ కార్యకర్తలుగా మేము పరిగణిస్తాం. అది కాకుండా లైన్ దాటి ఎవరు వ్యవహరించినా వాళ్ళని వైసీపీ కోవర్ట్లుగానే నేను భావిస్తానని అంత క్లియర్గా ఏ రాజకీయ నాయకుడు చెప్తాడండి. అసలు ఆఖరికి ఆయన పొత్తు ధర్మాన్ని కూడా విస్మరించి మరి దీంతో జట్టు కట్టాడు. మీకు ఎంత అంటే నాకు అంటే ఒక రాజకీయ విశ్లేషకుడుగా నేను అనేక మంది రాజకీయ నాయకులను చూస్తుంటాం, వాళ్ళతో డిస్కషన్స్లో మాట్లాడుతుంటాం. కానీ అంత ప్యూర్గా మనసులో ఉన్నది ఉన్నట్టుగా లాభ నష్టాలు బేరీజ్ వేసుకోకుండా మాట్లాడేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు రాజకీయాల్లో. పవన్ కళ్యాణ్ గారిని నేను చాలా సీరియస్గా తీసుకోలేదు లాస్ట్ ఎలక్షన్స్లో. ఎందుకంటే ఫికిల్ మైండెడ్ ఫెలో అవుతున్నా అనుకునేవాడిని. ఈ నిమిషం ఒకసారి, ఇంకొకసారి ఇంకొక స్టేట్మెంట్ ఇలా ఉంటుంది. కానీ మరి అతను తిన్న దెబ్బల మూలానో లేకపోతే వయసుతో పాటు వచ్చినటువంటి పరిణితో తెలియదు, కానీ అతనికంటూ ఒక స్థిరమైనటువంటి అభిప్రాయాలు వచ్చినాయి. చాలా మెచ్యూర్డ్ పొలిటీషియన్గా ఆయన చాలామంది ఇవాళకి కూడా ఇంకా మెచ్యూరిటీ రాలేదు అనొచ్చు. కానీ నా భావన అయితే చాలా మెచ్యూర్డ్గా తను అనుకున్న దానికి కట్టుబడి ఎవరేం చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా తను అనుకున్నది చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఈ 24లో కూడా నేను అనుకోవటం అంటే ఒక రాజకీయ విశ్లేషకుడుగా మెజారిటీ సీట్స్ వాళ్ళు గెలిచేటువంటి అవకాశం ఉంది. రేపు పొద్దున గవర్నమెంట్లో కూడా వీళ్ళకి మంచి సేవ్ ఉండే అవకాశం ఉంది. ఓకే. సో సీట్ల సర్దుబాటు విషయంలో జనసేనకి న్యాయం జరిగినట్టు ఖచ్చితంగానండి. నాకు ఒక రాజకీయ విశ్లేషకుడు అంటే మనం లాజికల్గా కూడా చూద్దాం. ఇప్పుడు లాస్ట్ టైము తెలుగుదేశానికి వచ్చింది 40% వచ్చింది.
40%. సో అక్కడ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది ఎంత వచ్చింది? 6%. ఓకే. అంటే ఎంత వచ్చినట్టు? 15%. ఈ 2 పార్టీలను కనుక కంపేర్ చేసుకుంటే. ఆ లెక్కను చూసుకుంటే మోర్ దాన్ 15% ఇచ్చినట్టే ఇక్కడ మీకు. ఓకే. ఓకే. అందుకని ఏంటంటే ఆ నాయకులు ఇద్దరికీ క్లారిటీ ఉంది. వాళ్ళు క్లియర్‌గా ఉన్నారు. ఓకే. మధ్యలో ఉన్నటువంటిది ఏంటంటే రకరకాల ప్రయోజనాలు ఆలోచించినటువంటి ఈ విశ్లేషకుడు అనండి, కోర్టులు ఆయన శ్రేయోభిలాషుల ముసుగులో ఉన్నటువంటి కోవట్లు కోర్టులు. అనండి, అదే. వాళ్ళు తృప్తిగా లేరు కానీ ఉమ్. మిగతా అందరూ తృప్తిగానే ఉన్నారు. రాబోయేటువంటి కాలం ఏంటనేటువంటిది ఎలా ఉంటుంది ఈ నిర్ణయాలు అనేటువంటిది ప్రజల చేతిలో ఉంది. అల్టిమేట్‌గా ఏమున్నా కానీ వాళ్ళు నిర్ణయించాల్సిందే అంతే కదా. మరి. అవునా. దాని గురించి. థ్యాంక్ యూ సో ఓకే. మచ్ అండి. థ్యాంక్ యూ. థాంక్యూ.